తెలంగాణ. నా పేరు అశోక్ గౌడ్ సార్, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే. ముందుగా మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ గారికి, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారికి, మన శ్రీనివాస్ వల్లాల గారికి, మా ఎన్ఆర్ఐ మిత్రులు రాజ్ కుమార్ సేనాబైన, ముఖ్యంగా మీడియా మిత్రులకు నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ఎన్ని సమస్యలు ఉండవు. ముఖ్యంగా నీళ్ళ సమస్యలు, విద్యుత్ సమస్యలు, కొత్త ప్రాజెక్టులు కావాలి అంటే మన డబ్బులకు సంబంధించి కూడా ఎన్నో సమస్యలు ఉండే. బీజేపీ తెలంగాణ ప్రజలు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఒకసారి ఆలోచించాలి మీరు కూడా. బీజేపీ ప్రభుత్వం ఉంది గత 10 ఏళ్ళుగా. మన రాష్ట్రానికి సంబంధించి కూడా వాళ్ళు ఏం చేసినారో ఇప్పుడు మీరు లోకల్లో తిరిగే బీజేపీ నాయకులను కూడా అడగాలి. ఏనాడైనా ఒక ప్రాజెక్ట్ కూడా నేషనల్ హోదా ఏమైనా ఇచ్చినారా? ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినారా? ఒక నవోదయ పాఠశాలలు ఇచ్చినారా? ఐటీఆర్ మనకు తెలంగాణకి ఇస్తే అది రద్దు చేసినారు. మన తెలంగాణ రాష్ట్రంలో మన గడిచిన 10 ఏళ్లలో 10 సంవత్సరాలలో మన ఎస్ఆర్డిపి కింద మన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 40 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసినది. మరి అదే సెంట్రల్ గవర్నమెంట్ 10 ఏళ్లలో 2 ఫ్లైఓవర్లు అనేది స్టార్ట్ చేసినారు, ఉప్పల్ ఒకటి, అంబర్పేట ఒకటి. మరి 2 కూడా పిల్లల దగ్గర ఆగినాయి. ఇంతకుముందు కూడా పరిస్థితి బాగుంటుండే. ఈ ఫ్లైఓవర్ల పేరు మీద మొత్తం ఉన్న లోకల్ తిరిగే పబ్లిక్ కూడా ఎంతో ఇబ్బంది కలుగుతూ ఉంది అక్కడ, అంటే పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకు కూడా. మరి ఇప్పుడున్న మన కిషన్ రెడ్డి కావచ్చు, లోకల్ లీడర్లు కావచ్చు కూడా ఎవరైనా కనిపిస్తే కనుక వాళ్ళకు ఒకటే మాట అడగాలి, మీరు అసలు తీసుకొచ్చింది ఏంది తెలంగాణకి, మీరు చేసింది ఏంది? ఎంతసేపు మాటలు చెప్పడం కాదు, వాళ్ళని నిలదీయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఇంకొకటి, మన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటే కనుక మన 10 ఏళ్ళు మనమే చూసినాం, నీళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఇచ్చుకున్నాం. పవర్ అంటే విద్యుత్కు సంబంధించినవి కూడా అసలు ఏ సమస్య లేకుండే. మరి ఈ గడిచిన 5 నెలల్లోనే మనం ఎన్నో సమస్యలు చూస్తాం. మరి 10 ఏళ్లలో చూడని సమస్యలకి ఇప్పుడు 5 నెలల్లో ఎందుకు వస్తున్నాయని ఆలోచన చేయాలి. వీళ్ళేదో మాయమాటలు చెప్పేసి మనకు మోసం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చినారు. ఒకసారి మోసపోయారు మనం కూడా, ఇంకోసారి మోసపోద్దని చెప్పి కూడా తెలంగాణ ప్రజానికాన్ని కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మనకు ఈ 13లో జరిగే బై ఎలక్షన్, మన పార్లమెంటరీ ఎలక్షన్ సంబంధించి కూడా మనకు 15 సీట్లు వస్తే కనుక ఇటు రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా సెంట్రల్లో కావచ్చు, మనకు కొట్లాడే అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారికి కొండంత బలం ఇచ్చినట్టు అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఒకటే కోరుతా ఉన్నాం, స్థానికంగా ఉన్న ఎంపీ క్యాండిడేట్లను కూడా భారీ మెజార్టీతో గెలిపించి వాళ్ళని ఢిల్లీకి పంపాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.